ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాళ ప్రశ్న: హిందువుల దేవాలయాలలోనికి ఇతర మతస్థులకు ప్రవేశ అధికారం ఉందా? అంటే వాళ్ళని ఇతర మతస్థులను అనుమతించవచ్చా లేదా అని హిందూ దేవాలయాల్లో. సమాధానం చూద్దాం ఏం చెప్పాడు. ఇప్పుడిప్పుడు మన అనేక దేవాలయాలలోకి హిందువులు కాని వారిని కూడా రాణిస్తున్నారు. కొన్ని చోట్ల దేవాలయాలలోని కొన్ని భాగాలలోకి మాత్రం ఇతర మతస్థులను రానివ్వరు. అసలు మనమే దేవాలయంలోని అన్ని భాగాలకి మనం వెళ్ళాం, గర్భగుడికి మనం వెళ్ళాం కదా, మనమే వెళ్ళాం అక్కడికి. పూజారులు మాత్రమే వెళతారు. అలాగే వంటశాల ఉంది, అక్కడికి వెళ్ళాం సాధారణంగా, దూరం నుంచి చూస్తాం అంతే. పెద్ద పెద్ద దేవాలయాల్లో సంగతి అన్నమాట అది. కొన్ని చోట్ల దేవాలయాలలోని కొన్ని భాగాల్లోకి మాత్రం ఇతర మతస్థులను రానివ్వరు. ఒకవేళ వారిని మన దేవాలయాలలోకి అసలు అడుగు పెట్టనీయకపోయినా తప్పేమీ లేదు. ఎందుకంటే వారు తమ తమ దేవాలయాలలోకి పోయేటప్పుడు అవి దేవుడుండే పవిత్ర స్థలాలుగా భావించి ఎటువంటి శ్రద్ధాభక్తులతో వెళతారో వాళ్ళ దేవాలయాల్లోకి, అంటే వాళ్ళ చర్చిల్లోకి, వాళ్ళ మసీదులోకి, అదే భావనతో మన దేవాలయాల్లోనికి వస్తే పర్వాలేదు. కానీ అలా ఉండదు కదా. అంటే శ్రద్ధ లేకుండా వారికి కేవలం కుతూహలంతోనో లేక తమాషాకో లేకపోతే తప్పులు పట్టడానికో వస్తే మాత్రం దానివలన వారికి వచ్చే లాభం లేకపోగా మన ఆ ఆస్తిక భక్తుల మనసులలో నొప్పిని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చి ఏదోటి విమర్శించారనుకోండి దేవుణ్ణి, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిక భక్తులకు బాధ కలగవచ్చు కదా. అసలు ఇదేమంత ప్రాణాంతకమైన సమస్య కాదు. కానీ మన హిందువులలో ఉన్న అన్ని జాతుల వారు, విశేషంగా హరిజనులు అనబడేవారు ఏ భేదభావన లేకుండా వ్యవస్థిత రీతిలో మన దైవ దర్శనాదులు కనుక చేసినట్లయితే బాగుంటుంది. కాబట్టి ముందు వారిని, మన అన్ని జాతుల వారిని మన దేవాలయాల్లోకి మొదట అనుమతించడం మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇతర మతస్థుల విషయం ఆలోచించవచ్చు అన్నారు. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయం, మన ఊళ్ళో దేవాలయంలో అయితే కొన్ని ఊళ్ళలో ఇప్పటికీ కొన్ని వర్గాల వారికి ప్రవేశం లేదు. అంటే వాళ్ళు ఇంకా కొంత మారలేదన్నమాట. కానీ పెద్ద పెద్ద దేవాలయాల్లో, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో, ఇప్పుడు తిరుపతి, కాళహస్తి, అలాగే కాణిపాకం, అలాగే రామేశ్వరం, అలాగే కాశీ, ఇట్లాంటి అన్ని పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో కూడా అసలు బిందువు అయితే చాలు, వారు ఏ మతస్థుడు, ఏ కులస్థుడు అని చూడలేదు కదా. అక్కడేమి మన కులాన్ని అడిగి, మన కార్డుని అడిగి ఏం చెప్పట్లేదు పని, అందరినీ అనుమతిస్తున్నారు.